మనం గత 2 పీరియడ్లుగా బదలే అప్ని సోచ్ అనే పాఠం గురించి చెప్పుకుంటున్నాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనే పాఠము. ఇది ఒక భాషణ్ లేఖ్. ఇంతకుముందు గడిచిన పీరియడ్లో మనము మొత్తానికి ఒక అమ్మాయి, అది ఆ పాప కూడా ఇండియన్ అమ్మాయి, మన దేశంలోని తమిళనాడు ప్రాంతానికి చెందిన శ్రీ యుగరత్న శ్రీవాత్సవ్ అనే 13 సంవత్సరాల ఒక పాప ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి అక్కడి నేతలకు తమ ప్రశ్నలను సంధించింది. అయితే వాటికి జవాబులు ఎవరు చెప్పలేకపోయారు. ఆమె అడిగిన ప్రశ్నలలో ముఖ్యమైనవి: హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, ధ్రువపు ఏలుగుబంట్లు చనిపోతున్నాయి, ప్రతి 5 మందిలో 2కి కనీసము తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు కూడా దొరకడం లేదు, మనము చెట్లను పూర్తిగా పోగొట్టుకుని అంచు మీద నిలబడ్డాం, కొన్ని జాతులు అయితే అసలు అదృశ్యమైపోతున్నాయి, ఇక పసిఫిక్ మహాసముద్రం యొక్క నీటి మట్టం అయితే రాను రాను పెరుగుతూ వెళ్తోంది. మన పూర్వీకులు అయితే మనకు ఒక స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఒక మంచి గ్రహాన్ని మనకు ఇచ్చారు. భూగ్రహాన్ని ఇస్తే మనము వాటిని కలుషితము చేసి ఆ భూగ్రహాన్ని చెడిపేసి మనము రాబోయే మన భవిష్యత్ తరాలకు అందించాలనుకుంటున్నాం. ఇది న్యాయమేనా? ఇలా చేయడం కరెక్టేనా? ఆలోచించండి. ఒక్కసారి మనసు పెట్టి శ్రద్ధగా ఆలోచించి చూడండి అనేసి ఆమె ప్రశ్నించింది. తర్వాత ఆమె ఇంకా ఏం ప్రశ్నలు వేసిందో మనము నెక్స్ట్ లెసన్లో చూద్దాం. అందరూ మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 12ను తీయండి. చెబుతోంది ఈమె, आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. हम अपनी धरती बचानी होगी, अपने लिए नहीं बल्कि भविष्य के लिए भी అని చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम सब कुछ कदम उठाएं. हमें अपनी धरती बचानी होगी, अपने लिए ही नहीं బల్కి భవిష్యకి లియే భీ. ఆమె ఏం చెప్తుందో చూడండి. వీటిలో మనం ఫస్ట్ అర్థాలను తీసుకున్నట్టయితే, ఆదరణీయ అంటే గౌరవనీయులైన అని, కదం అంటే అడుగు, నివేదన్ అంటే మనవి. ఆమె ఏం చెప్తోంది? ఆదరణీయ సభాజనం అంటే గౌరవనీయులైన సభాసదులారా, అబ్ సమయ్ ఆ గయా హై, ఇప్పుడు సమయం వచ్చింది. ఏం సమయం వచ్చింది? హమ్ కుచ్ కదం ఉఠాయే, మనము ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, మనము మన భూమిని కాపాడుకోవడానికి అవసరమైన మనము స్టెప్స్ వేసే సమయము, మన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవసరం ఇప్పుడు వచ్చింది. హమే అపనే ధరతి బచానీ హోగి, ఏదో ఒకటి చేసి మనము మన భూమినైతే ఖచ్చితంగా కాపాడుకోవాలి అంటుంది పాప. చూడండి, మనం గమనిస్తే ఇంతకుముందు మనకు ప్రతి ఇంట్లో కూడా పిచ్చుకలు కనబడేవి. పిచ్చుకలు గుర్తున్నాయా? మొత్తానికి చూసారా? పల్లెల్లో ఇప్పటికీ ఉంటాయి. అది ముందు నేను 10th క్లాస్ చదివేటప్పుడు, అంటే 96-97వ సంవత్సరము, ఆ సందర్భంలో మా క్లాస్ రూమ్స్లో ఏం చేసేవారంటే, ప్రతి క్లాస్ రూమ్కు ఒక జాతీయ నాయకుని పట్టం పెట్టేవారు. అంటే లైక్ యాజ్ మహాత్మా గాంధీ గారు, తర్వాత భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఈ విధంగా అల్లూరి సీతారామరాజు గారు, ఇలా ప్రతి రూమ్లో ఏదో ఒక జాతీయ నాయకుని పట్టం పెట్టేవారు. ఆ పక్షులు ఏం చేసేవంటే, ఆ జాతీయ నాయకుని పట్టం వెనకాల గ్యాప్ ఉంటుంది కదా గోడకి, ఆ పటానికి, ఆ గ్యాప్లో గూడు పెట్టేవన్నమాట. అవి ఎప్పుడు క్లాస్ చెప్తా ఉంటే వచ్చి ఎప్పుడు పక్షులు అరుస్తుండేవన్నమాట, కిచకిచి చూచి ఊయుడు అనేసి. ఆ క్లాస్కే డిస్టర్బెన్స్ అయ్యేదనమాట. ఆ విధంగా కిటికీల్లో కూడా పక్షులే, ఎక్కడ చూసినా పక్షులే, అన్ని పక్షులు ఉంటాయండి. ఇప్పుడు కనీసము చూద్దామన్నా పక్షులు లేవు. అవునా లేదా? ఎక్కడ పోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? అంటే ప్రస్తుతం మనకు టవర్లు రావడం వల్ల మనమంతా వాడుతున్నాం కదా. 2G నుంచి 3Gకి మారాం, 3G నుంచి 4Gకి మారాం.
ఇప్పుడు 4G నుంచి 5Gకి మారుతున్నాం. అంటే టెక్నాలజీ నేను తప్పులు పట్టడం లేదు, కానీ టెక్నాలజీ పెంచుకోవడం వల్ల మనకి ఏం నష్టం జరిగిందో మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఈ టవర్స్ రావడం వల్ల ఆ టవర్స్కి సంబంధించిన ఆ టవర్స్ నుంచి వెలువడే వేవ్స్కు తట్టుకోలేక, ఆ రేడియేషన్కి తట్టుకోలేక ఆ పక్షి జాతి అంతరించిపోయింది. మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? కనబడతాయి, ఎక్కడో రేరుగా కొన్ని. ఉందా లేదా? అంతకుముందు ప్రతి ఇంట్లో నల్లులు ఉండేవి. నల్లులు అంటే తెలుసు, మీరు చూసారో లేదా? అది నల్లగా చిన్నగా ఉంటాయి. అది ఒక్కసారి మనిషిని పట్టుకుంటే ఆ మనిషి యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని నల్లి అంటారు. ఒక కవి చెప్పారు, బ్రహ్మకైనా తప్పదు నల్లిపోరు అని. అవునా లేదా? అంతటి అంటే నల్లులు ఖచ్చితంగా అంటే మానవ జీవితంలో సర్వసాధారణం అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో వెతికినా నల్లులు అనేవి కనబడడంలే. అంటే దానివల్ల మనకు ఉపయోగం అనేది అది కాదు, కానీ అంటే నేను చెప్తున్నా ఎన్ని జాతులు అంతరించిపోయాయని. మరి ముందు ఉండే నల్లులు ఇప్పుడు ఎందుకు కనబడడం లేదు అంటే, అంతకుముందు మనం మన ఇంటికి ఏం చేసేవాళ్ళంటే సున్నం కొట్టేవాళ్ళం. ఇప్పుడు పెయింట్స్ కొడుతున్నాం. ఆ పెయింట్ వాసన కనీసం మనం మన ఇంటికి పెయింట్ చేసినా కానీ కొన్ని రోజులు ముక్కులు మూసుకొని ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అంతటి ఘాటు ఉంటుంది. అంటే ఆ వాసనను, ఆ ఘాటుకు, ఆ దీనికి తట్టుకోలేక నల్లి జాతి అంతరించిపోయింది. అవునా లేదా? ఇదంతా మనకు తెలిసి, మనకు తెలియకుండా ఎన్ని అనర్థాలు జరిగిపోయాయో ప్రపంచంలో మనకు తెలియదు. వీటిని రీసెర్చ్ చేయడానికి చాలా మంది ఉన్నారన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ, హమ్ అప్నీ ధరతీ బచానీ హోగి. మనము ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి చేసి మన భూమిని మనము కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే అప్పనే లియే హీ నహీ, ఈ భూమిని కాపాడుకోవాలి. ఎందుకు? మన కోసమే కాదు బల్కి భవిష్యకే లియే భీ, రాబోయే భవిష్యత్ తరాల కోసం కూడా మనము ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేసి ఆ యుగరత్న శ్రీవాత్సవు ఐక్యరాజ్య సమితిలో చెప్పడము జరిగిందనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेंगे तो कौन करेगा. అంటే ఈ భూమిని రక్షించే పని యహ కామ్, ఈ పని యహా నహీ హోగా తో కహా హోగా, అంటే ఇక్కడ జరగకపోతే, అంటే భూమిని రక్షించే పని భూమి మీద జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది అని. అబ్ నహీ హోగా తో కబ్ హోగా, మనము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మేల్కొని ఈ భూమిని రక్షించుకోలేకపోతే మనము భూమిని ఎప్పుడు రక్షించుకోగలం. హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, ఒకవేళ మనము మన భూమిని రక్షించుకోలేకపోతే కౌన్ కరేగా, ఈ భూమిని రక్షించేవారు ఎవరు అనేసి ఆమె యుగరత్న శ్రీవాత్సవు సూటిగా ఆ ఐక్యరాజ్య సమితిలో ఉండే సభాసదులకు ప్రశ్నించిందనమాట. ఆమె ఏం చెప్తుంది? హమారా ఆప్సే నివేదన్ హై, आप हमारी आवाज सुने, भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है. ఆమె చెప్తుంది ఏమనేసి, हमारा आपसे निवेदन है, आप हमारी आवाज सुने, भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है. అంటే ఇక్కడ చెబుతోంది, వీటిలో మనము అర్థాలను మనం తీసుకున్నట్లయితే, నివేదన్ అంటే రిక్వెస్ట్, మజ్బూత్ అంటే ఏమి? స్ట్రాంగ్ అని. నేతృత్వ అంటే లీడర్షిప్, నేతృత్వం అంటే ఏమి? లీడర్షిప్. జరూరత్ అంటే అవసరము అని. జరూరత్ అంటే అవసరం. చెబుతుంది ఇక్కడ ఏమి? హమారా ఆప్సే నివేదన్ హై, నేను మీతో చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఆప్ హమారీ ఆవాజ్ సునే, మేము ఫస్ట్ మనము ఏం చెబుతున్నామో వాటిని మీరు శ్రద్ధగా వినండి. భవిష్యకి లియే మజ్బూత్ ఇరాదోంకి జరూరత్ హై, ఒకవేళ మనము మంచి భవిష్యత్ నిర్మాణము చేయాలంటే ఒక దృఢమైన సంకల్పం అనేది చాలా అవసరము. దృఢమైన సంకల్పమే కాదు, మజ్బూత్ నేతృత్వకి జరూరత్ హై, అంటే ఒక గొప్ప
లీడర్షిప్ కూడా కావాలన్నమాట. ఒక గొప్ప లీడర్షిప్ అనేది లేకపోతే మనము ఈ వాతావరణ సమస్యను అసలు పరిష్కరించలేము. మనం ఇప్పుడు గమనిస్తున్నామా లేదా, అంతకుముందు మనకి ఎక్కడ చూసినా షాప్స్లలో ప్లాస్టిక్ కవర్స్ విరివిగా దొరికేవన్నమాట. అంటే మనము ముందు ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా కానీ ప్లాస్టిక్ కవర్స్ తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, లేదమ్మా ప్లాస్టిక్ కవర్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు, మీరు ఖచ్చితంగా ఏదో ఒక సంచి తెచ్చుకోండి అంటున్నారు. అవునా లేదా? ఎందుకు? ప్లాస్టిక్ భూమిలో కరగడం లేదనమాట. ఈ విధంగా కరగకపోవడం వల్ల భూమి మీద పొల్యూషన్ రాను రాను ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. అవునా లేదా? సరే, नेक्स्ट पैराग्राफ चूंडी। हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते। यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच को बदलने के लिए भी एकत्रित हुए हैं। వీటిలో మనము అర్థాలను తీసుకున్నట్టయితే పర్యావరణ అంటే వాతావరణము, సుల్ఝానా అంటే పరిష్కరించడం, ఏకత్రిత్ అంటే జమ కావడం. ఇక్కడ ఈమె చెబుతోంది, ఈ పేరాగ్రాఫ్లో ఏమని చెప్తోందంటే, यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं. అంటే ఇక్కడ మనము వాతావరణ సమస్యను పరిష్కరించుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ జమ కాలేదు, అయితే ప్రజల ఆలోచనలను మార్చడానికి కూడా ఇక్కడ జమ అయ్యాము. వీటికి ముందు 2 లైన్లు ఉన్నాయమ్మా. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. అంటే మనం మన సమాజంలో హైటెక్ సమాజాన్ని నిర్మించుకున్నంత మాత్రాన లేదా బ్యాంకులో కోట్లకు కోట్లు డబ్బులు జమ చేసినంత మాత్రాన మనము మన ఈ భూగ్రహాన్ని మనము కాపాడుకోలేము అనేసి ఇక్కడ ఈమె చెప్పడము జరిగిందనమాట. ఇక్కడ నెక్స్ట్ पैराग्राफ లో ఈ విధంగా చెబుతున్నారు, अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. हर शिक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ, जैवमित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. ఇక్కడ ఈమె మన పర్యావరణ సమస్యల్లో దాదాపు కొన్ని అంశాలను డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ చెబుతోంది, अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. అంటే ఇప్పుడు ప్రతి బాలుడిని వాతావరణ శిక్షణ పట్ల, అంటే వాతావరణం గురించి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి అంటుందన్నమాట. ఇంకేం చెప్తుంది, హర్ కక్షాకి కితాబో మే పర్యావరణ కే పాఠ అవశ్య హోనే చాహియే. అంటే ప్రతి తరగతి పుస్తకంలో కూడా, అంటే అంటే పిల్లవానికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి తరగతి పుస్తకంలో కూడా పర్యావరణానికి సంబంధించిన పాఠాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంది అనమాట. ఈమె ఆ రోజు చెప్పడం వల్ల ఇప్పుడు చూడండి, మీకు 9th క్లాస్లో ఈ పాఠం పెట్టారు, బదలే అప్ని సోచ్. ఒకవేళ మీరు అంతకుముందు 8th క్లాస్ మనం గమనించినట్టయితే కౌన్ అనే పాఠాన్ని పెట్టారు. అగరు నా హోతా చాంద్ రాత్ మే, విన్నారు కదా, అగరు నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. గుర్తొచ్చింది కదా. కౌన్ అనే పాఠం అంటే ప్రకృతికి సంబంధించిన పాఠం, అవునా లేదా? అంతకుముందు 7th క్లాస్లో తీసుకుంటే సచ్చా దోస్త్ అనే పాఠాన్ని వినింటారు మీరు, అవునా లేదా? ఇక మీకు నెక్స్ట్ 10th క్లాస్లో అయితే జల్ హీ జీవన్ అనే ఒక పాఠాన్ని పెట్టారు. అంటే ఈ విధంగా చూడండి, ఆమె ఆనాడు ఉపన్యాసంలో ఏమైతే చెప్పిందో ఆ రిఫార్మ్స్ అనేది ఆల్రెడీ వచ్చేసాయి. చూడండి, చెప్తోంది ఇక్కడ ఏమే, हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होनी चाहिए. అంటే ప్రతి తరగతి పుస్తకంలోనూ వాతావరణానికి సంబంధించిన పాఠాలను పెట్టి ఈ వాతావరణం పట్ల స్టూడెంట్స్కి ఏం తేవాలి అనేది అవేర్నెస్ అనేది తేవాలా అని చెప్పింది అనమాట. కాబట్టి మనకు చూడండి, ఈ మధ్య
కొత్తగా ఇంకో సబ్జెక్ట్ని పెట్టారు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేసి. అవునా? వాతావరణ విద్య ప్రవేశపెట్టారా లేదా? ఈ విధంగా. ఓకేనా? ఇంకేం చెప్తోంది ఏమి? వికాస్ కో రోకనే కే లియే మై నహీ కహితి, అంటే ఈ అభివృద్ధిని ఆపేయాలా, టవర్లను తీసేయాలా, ఇటువంటి ఇలా నేను చెప్పడం లేదు. మై యహ్ కహనా చాహతీ హూ, నేను ఏం చెప్తున్నానంటే जैवमित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. అంటే ఏమి? జీవ సంబంధమైన టెక్నిక్స్లలో ఏమి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. బడోతరి హోనీ చాయి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంకేమి? మనకు వస్తువులన్నీ ఏ విధంగా దొరకాలంటే సస్తి और अच्छी हो, అంటే ఏమేమి? సస్తి అంటే ఏమి? మామూలుగా సస్తి అంటే తక్కువ రేటు, చౌక. అది ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలంటే చౌకగా ఉండాలి మరియు మంచిగా ఉండాలి. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सके. మనము ఎటువంటి వనరులను ఉపయోగించాలంటే వాటిని ఏమంటే మనం వాటిని తిరిగి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే వనరులను మనము ఉపయోగించాలి. అటువంటి వస్తువులను మనము తయారు చేయాలి అనేసి యుగరత్న శ్రీవాస్తవు అక్కడ ఉపన్యాసంలో ఐక్యరాజ్య సమితిలో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇక ఇది కాకుండా ఇక నెక్స్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియోలో ఆ రిమైనింగ్ లెసన్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంతవరకు జరిగిన పాఠం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ కామెంట్ బాక్స్లో రాసినట్టయితే వాటికి నేను సమాధానాలు ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? మనము గత పారాగ్రాఫ్ మీనింగ్స్ ఇవ్వడం మర్చిపోయాము. సో ఆ స్లైడ్ని ఒకసారి చూద్దాం. జాగరూక్ అనగా జాగరూకత. ఓకేనా? కితాబ్ అనగా పుస్తకం. వికాస్ అంటే అభివృద్ధి. జైవమిత్ర తకనీక్ అంటే జీవ సంబంధమైన సాంకేతికత, బయోమీటర్ టెక్నాలజీ అనేసి మనము అనుకోవచ్చు. బఢోత్తరి అంటే ప్రేరేపణ. సంసాధన్ అనగా వనరులు. ఓకేనా?